నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు దేవరకొండ పట్టణంలో గల ప్రసూతి వైద్యశాలలో సిడిపిఓ చంద్రకళ ఆధ్వర్యంలో ఉయ్యాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఏఎస్పీ పి మౌనిక సిడిపిఓ చంద్రకళను మాట్లాడుతూ తల్లిదండ్రులకు భారంగా పెంచలేని స్థితి అనిపించిన శిశువులను ఉయ్యాల్లో ఏర్పాటు చేయాలని తెలిపారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు దేవరకొండ పట్టణంలో గల ప్రసూతి వైద్యశాలలో సిడిపిఓ చంద్రకళ ఆధ్వర్యంలో ఉయ్యాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఏఎస్పీపీ మౌనిక సిడిపిఓ చంద్రకళలు మాట్లాడుతూ తల్లిదండ్రులకు భారంగా పెంచలేని స్థితి అనిపించిన శిశువులను, అనారోగ్య కారణంగా జన్మనిచ్చిన శిశువులను, అలాగే శిశువులకు జన్మనిచ్చి సమాజానికి భయపడి జన్మనిచ్చిన శిశువులను ఎక్కడో చెత్త కుప్పల్లోనూ కాల్వల్లోనూ పడేస్తూ ఎన్నో శిశు మరణాలకు కారణాలు అవుతున్న సమయంలో అటువంటి అనర్థాలు జరగకుండా అనడమే ఈ ఉయ్యాల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అటువంటి శిశువులను ఈ యొక్క ఉయ్యాలలో వేయడం వలన ఆ యొక్క శిశువులను జిల్లా పరిధిలో గల శిశుగృహంకు పంపించి ఆ యొక్క శిశువుల ఆలన పాలన చూసుకోవడం జరుగుతున్నది. అలాగే ఎవరికైనా పిల్లలు దత్తత కావాలి అనుకుంటే అట్టి తల్లిదండ్రులకు లీగల్గా చట్టపరమైన దత్తత ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా అందరూ కృషి చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ రవి ప్రకాష్, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ చింతకృష్ణ, లీగల్ ఆఫీసర్ వెంకన్న, సోషల్ వర్కర్ అంజలి, రమణి, శిశుగృహం మేనేజర్ దుర్గా భవాని, సిడిపిఓ చంద్రకళ, సూపర్వైజర్స్ విజయలక్ష్మి, చిట్టెమ్మ రాధ, ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రకాష్ మరియు అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు. ఓకే సార్, ఒక రూమ్ని మీరు ఇట్లా టెంపరీగా పెట్టారన్నమాట. ఎవరైనా పేరెంట్స్ మాటలు వచ్చి బేబీ గర్ల్ అనే ఇక్కడ బేబీ గర్ల్కి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ గ్రౌండ్ లెవెల్లో కౌన్సిలర్స్ స్టాఫ్ కౌన్సిలింగ్ చేస్తారు. స్టడీ కూడా ప్రొవైడ్ మన దగ్గర సపోర్ట్ కూడా చెప్తాం. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ స్కూల్స్ అన్ని ఫ్రీ ఉండే వాళ్ళకి ప్రాబ్లం ఏంటి? ఆడపిల్లలు ఎక్కువ రీసెంట్ దామచలం నుంచి వచ్చేస్తే 3వ పాప నుంచి నేను చాతలేదు. నాకు ఎక్కడ ఇద్దరు పిల్లల్ని పెంచి మాకు హ్యాండ్ ఓవర్ చేశాను. బర్త్డే సెలబ్రేట్ చేసి రామయ్య సార్ యాక్చువల్గా ఇది నేను ఉద్దేశించిన ఎక్కడ చనిపోయేది బయట ఎక్కడ పడేది లేదనుకుంటే మనం ఈ దీంట్లో ఉయ్యాలని స్టార్ట్ చేసి సేఫ్గా ఉంటుంది. సేఫ్ నేను చేసుకుంటాం. ఇది నేను మనం